అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్య అభిలాషులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 1900 దీని యొక్క చరిత్రను ఎందుకు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటామనేటువంటి విషయం లోపల ఒక రెండు మాటలు తెలుసుకుందాం. అయితే మనకు అందరికీ తెలుసు 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అనేటువంటిది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డదనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే దానిలోని భాగంగా అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మరి 1948వ సంవత్సరము మరి ఏప్రిల్ 7వ తేదీ నాడు మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క రాజ్యాంగంలోనూ ఈ విషయాన్ని చేర్చి 1948 ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అంటే మన పూర్వీకులు, మన భారతీయులు, మన తాతలు ముత్తాతలు యుగ యుగాల నుంచి అసలు ఈ సామెత, ఈ యొక్క వాక్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది ఎప్పుడు పుట్టిందో, ఎవరు పుట్టించారో ఎవరికి కూడా తెలియదు. కానీ ఇంత అమూల్యమైనటువంటిది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ రెండు మాటల్లోనే మొత్తము మన ఆరోగ్యం అనేటువంటిది ఇమిడి ఉన్నదనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఎంత డబ్బు ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఎన్ని రకాలటువంటి సుఖాలు వైభోగాలు ఉన్నా కానీ ఆరోగ్యం లేనిది వ్యర్థమే అనేటువంటిది. ఈరోజు ఆధునిక సాంకేతిక యుగం నేపథ్యంలో మరి టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మన జీవన శైలిలో అనేక రకాలటువంటి మార్పులు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా కల్తీ ఆహారం కానివ్వండి, రకరకాలటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రకరకాలటువంటి విషపూరితమైనటువంటి రసాయనిక పదార్థాలతో కూడుకున్నటువంటి ఆహారం తీసుకున్న నేపథ్యంలో మనకు ఆరోగ్యం అనేటువంటిది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము మనం ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అట్లా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక విషయం పైన దృష్టి పెట్టాలనేటువంటి విషయాన్ని మనకు దీని యొక్క చరిత్రను చూస్తే గుర్తుకొస్తుంది. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది మరి ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అనేటువంటిది ఒక కిరాణా దుకాణంలో పోయి 1 కిలో ఆరోగ్యం ఇవ్వండి అంటే రాదు. ఆరోగ్యం ఎవరికి వాళ్ళే సముపార్జించుకోవాలా, ఎవరికి వాళ్ళే సంపాదించాలా, ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలా. కాబట్టి ఆ విధంగా ఈ సంవత్సరం 2024వ సంవత్సరంలో నా ఆరోగ్యం నా హక్కు అనేటువంటి విషయం పైన మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఒక నినాదంగా స్వీకరించడం అనేది జరిగింది. అంటే ఈ సంవత్సరం యొక్క 2024 సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే నా ఆరోగ్యం నా హక్కు అనేటువంటిది. అంటే ఆరోగ్యము మన యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తించాలనేటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అట్లా ఈ సంవత్సరము దీన్ని భాగంలో ఉంచుకొని ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే ఒక 10 విషయాలను మరి ఈ సంవత్సరము మనకు ముందుంచడం జరిగింది. అవి ఏంటి ఒకసారి టకటక చూసేద్దాం. ఒకటి ఏంటంటే ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండండి. హైడ్రేటెడ్ అంటే మన బాడీ, మన శరీరంలో 70% నీళ్ళే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం కూడా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండండి అని చెప్పడం జరిగింది. నీరే మనకు ప్రాణాధారం కాబట్టి నీళ్లు ఎక్కువగా ఉండడం అనేటువంటి విషయంలో నిరంతరము హైడ్రేటెడ్గా ఉండండి, డిహైడ్రేట్ కావద్దు ఎప్పుడు కూడా. రెండవది సమతుల్య భోజనం చేయండి. ఈరోజు డాక్టర్లు చాలామంది చెప్తున్నారు రకరకాలటువంటి అన్ని రకాలటువంటి ఆహారాన్ని, రంగురంగుల ఆహారాన్ని, కూరగాయల ఆహారాన్ని, రకరకాలటువంటి అంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఏదో ఒకటే ఆహారం కాకుండా అన్ని రకాల ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది రెండో విషయం. మూడవది ఏంటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేటువంటిది మనందరికీ తెలుసు. మరి మన భారతీయ పద్ధతి లోపల యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఒక నయా పైసలు లేకుండా ఖర్చు లేనటువంటి యోగా అనేటువంటిది ఈరోజు ప్రపంచమంతా అనుసరిస్తున్న నేపథ్యంలో మరి ఒక నిరంతర శ్రమ అనేటువంటిది కనీసం ఒక గంట సేపు, కనీసం ఒక అరగంట సేపు అయినా కానీ శారీరానికి శ్రమ ఉండాలి. శ్రమ లేకపోతే అది ఏ రకమైనా సరే, శ్రమ లేకపోతే మరి రక్త ప్రసరణ ఆగిపోయి పక్షవాతంకు, పెరాలసిస్కు గురి కావడం అనేటువంటిది కూడా జరుగుతున్నదని ఈరోజు డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి వ్యాయామము, నడక, యోగా ఏదో ఒకటి. నాలుగవది నిద్రకు సరైనటువంటి సమయం ఇవ్వాలి. మన బాడీ ఖచ్చితంగా నువ్వు ఎన్ని చేసినా కానీ, కంట్రోల్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా నిద్రను కోరుకుంటుంది. కాబట్టి మన శరీరానికి సరైనటువంటి నిద్ర ఉండాలనేటువంటిది
ఇదొకటి 4వ అంశం. 5వది ఏంటంటే ఒత్తిడిని నియంత్రించండి. ఈరోజు చాలామంది టెన్షన్కు ఒత్తిడికి గురవి అనేక రకాలటువంటి జబ్బులు కొని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి ఒత్తిడిని నియంత్రించడం దీనికి అనేక రకాలటువంటి పద్ధతులు. కాబట్టి 6వది మద్యం పరిమితంగా, అంటే మద్యం అనేటువంటిది డాక్టర్ల సూచన మేరకే కానివ్వండి, లేదా మద్యము తీసుకోవడం అనేటువంటిది మానేస్తే పూర్తిగా మంచిది. ఇంకా తీసుకుంటే ఒకవేళ పరిమితంగా తీసుకోవడం అనేటువంటిది. 7వది ధూమపానం. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ శాతం పొగాకు సేవనం వల్ల క్యాన్సర్ రోగులు పడుతున్నారనేటువంటిది డాక్టర్ల యొక్క ఉవాచ. కాబట్టి ఈ యొక్క ధూమపానానికి మానేయడం, ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండడం అనేటువంటిది ఇదొకటి. తర్వాత 8వది మంచి పరిశుభ్రత. ఎక్కడైతే శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి కొలువు ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. స్వచ్ఛత అంటే ఏంది? అక్కడ రోగాలకు దూరంగా ఉండేటటువంటి వాతావరణం. ఈరోజు మన దేశం స్వచ్ఛ భారత్ వైపు పయనిస్తుంది. కాబట్టి పరిశుభ్రత అనేటువంటిది, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తర్వాత మన దేశ పరిశుభ్రత అనేటువంటిది మనకు ముఖ్యం. అదేవిధంగా సామాజిక సంబంధాలు అనేటువంటివి, మనిషి సంఘజీవి కాబట్టి, సోషల్ ఎనిమల్ కాబట్టి ఒక వ్యక్తి ఒంటరిగా ఉండలేడు. నాకు నేనే ఉండగలను, నాకు నేనే సంపాదించుకుంటున్నాను, నాకు ఎవరితో నాకేం అవసరం అనేటువంటిది ఇది అర్థం లేనటువంటి మాటలు. మనిషి ఆటవిక జీవి కాదు, అడవిలో లేడు, సమాజంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. కాబట్టి మానవ సంబంధాలు అనేటువంటివి, మనిషికి సంబంధాలు అనేటువంటి ముఖ్యమైనటువంటిది కూడా ఈ ఆరోగ్యంలో ఒక అంశం అనేటువంటిది. చివరిది రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది. ఈ 10 అంశాలతో కూడుకున్నటువంటి విషయాలను ఈ సంవత్సరం నా ఆరోగ్యం నా హక్కు అనేటువంటి థీమ్ లోపల చేర్చబడ్డాయి. ఈ 10 విషయాలు కాకుండా ముఖ్యంగా ఇంకొక చివరి అంశం ఏంటంటే, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ధార్మిక భావనలు, భక్తి భావనలు, ఆధ్యాత్మిక భావనలకు, వీటన్నిటికీ కూడా ఈ 10 అంశాలకు ఆధ్యాత్మిక ధార్మిక భావన తోడైనట్టయితే ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము ఈ రోజు నుంచి ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి దేవుడిచ్చినటువంటి 100 ఏళ్ల జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతూ, దేశం కోసం, ధర్మం కోసం. ధన్యవాదాలు.